అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ తెలుగు ఫ్యామిలీ జర్నీస్. మేము కర్ణాటకలోని హంపికి 2 డేస్ ట్రిప్ వచ్చామండి. దాంట్లో భాగంగా ఇవాళ డే 2. కమలాపూర్లో ఈ సర్కిల్లో లెఫ్ట్కు వెళ్తే హంపికి వెళ్తాము. ఇలా గంగావతికి వెళ్ళే రోడ్లో 18 కిలోమీటర్లు వెళితే శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మస్థలంగా భావిస్తున్న కిష్కిందకు వెళ్తున్నాము. ఇక్కడ లెఫ్ట్కు వెళ్తే విజయ విఠల టెంపుల్కి వెళ్తాము. రైట్కు వెళ్తే కంప్లీ గంగావతికి వెళ్తాము. హొస్పేట్ కంప్లీ రోడ్ నుండి బుక్కసాగర్ అనే ఈ విలేజ్లో లెఫ్ట్కు వెళ్ళాలి. హంపి ఫుల్ టూర్ వీడియో త్వరలో వస్తుంది. కాస్త ముందుకు వచ్చిన తర్వాత తుంగభద్ర రివర్ క్రాస్ చేస్తాము. హంపి చరిత్ర ఈ తుంగభద్ర నదితో చాలా ముడిపడి ఉంది. హంపి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి రాళ్ళగుట్టలు చాలానే ఉన్నాయి. వీటిని చూడండి, ఒకదానిపై ఒకటి పేర్చినట్టు, అలాగే పక్కపక్కనే ఎవరో అమర్చినట్టు చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. ఇక్కడ ఎడమవైపు చూడండి, ఇందాక చెప్పినట్టు ఎలా ఉన్నాయో. ఇందాక అనేగొంది అనే విలేజ్ క్రాస్ చేసొచ్చాము. విజయనగర సామ్రాజ్యానికి మొట్టమొదట అనేగొందే రాజధానిగా ఉండేది. తర్వాతే హంపిని రాజధానిగా చేసుకున్నారు. కుడివైపు ఆ కొండ కనిపిస్తోందే అదేనండి అంజనాద్రి హిల్. కన్నడలో అంజనాద్రి బెట్ట అంటారు. ఇందాక చెప్పినట్టు హంపి సర్కిల్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జర్నీ టైం ½ అన్ అవర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అంజనాద్రి హిల్స్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇది అనేగొంది మరియు హనుమాన్ హల్లి గ్రామాల మధ్యలో ఉంటుంది. ఇక్కడికి హొస్పేట్, గంగావతి, బళ్ళారి నుండి ఆర్టీసీ బస్ సౌకర్యం ఉంటుంది. ఇక్కడ కార్కి పార్కింగ్ ఫీజ్ 20 రూపీస్. ఇక్కడ చిన్న చిన్న ఫ్రూట్ స్టాల్స్, జ్యూస్ బండ్లు అందుబాటులో ఉంటాయి. మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ కొండ మీదకే స్వామివారి దర్శనార్థం మనం వెళ్ళాలి. కొండ పైనుండి చూస్తే మెట్ల మార్గానికి ఇరువైపులా, మరీ ముఖ్యంగా ఎడమవైపు స్వామివారి రూపం మనకు కనిపిస్తుందట. కొండ ఆశాంతం చూసి ఎనర్జీ లెవెల్స్ కోసం కొబ్బరి బోండాలు తీసుకున్నాము. కొండపైన ఏమీ దొరకవు. ఏదన్నా తాగాలన్నా తినాలన్నా ఇక్కడే. ఈ అంజనాద్రి బెట్ట హంపి నుండి 20 కిలోమీటర్ల దూరంలో, హొస్పేట్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో, బళ్ళారి నుండి 70 కిలోమీటర్ల దూరంలో, గంగావతి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీకు ఇందాక చెప్పినట్టు అన్ని ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్ సౌకర్యం ఇక్కడికి అందుబాటులో ఉంది. మేము కొండ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరికి చేరుకున్నాము. శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యలో పునర్నిర్మింపబడ్డ మందిరంలో కొలువుదీరిన బాలరాముణ్ణి చూశాం కదండి. ఎంతో కన్నుల పండుగగా ఈ మధ్యనే జరిగింది. ఇప్పుడు రాములోరి పరమ భక్తుడైన ఆంజనేయుడు జన్మభూమిగా భావిస్తున్న ఈ అంజనాద్రి కొండపై ఉన్న పవనసుతుడి ఆలయం చూద్దాం పదండి. ఇక్కడి నుండి మెట్లు మొదలవుతాయి. కొండపైనున్న స్వామివారి ఆలయానికి చేరుకోవాలంటే 575 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. శ్రీ హనుమ జన్మభూమి అంజనాద్రి బెట్ట. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. ఈ హనుమ జన్మభూమిపై కాస్త సందిగ్ధత ఉంది, తర్వాత చెప్తాను. ఈ ఆలయానికి హంపి సందర్శనకు వచ్చిన చాలామంది మనవాళ్ళు, అలాగే ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. మేము ఇవాళ ఉదయం హంపిలో కొన్ని ప్రదేశాలు, అలాగే విజయ విఠల్ టెంపుల్ చూసుకొని ఇక్కడికి వచ్చేపాటికి మధ్యాహ్నం 12 గంటలు కావడం వలన కొండ ఎక్కడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. మీరు కనుక వస్తే ఉదయం లేదా సాయంత్రం వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. హంపి గురించి ఫుల్ టూర్, అలాగే విజయ విఠల్ టెంపుల్ గురించి త్వరలో వీడియోస్ వస్తాయి. కొండ ఎక్కేటప్పుడు తప్పనిసరిగా వాటర్ క్యారీ చేయండి. మధ్యలో ట్యాప్ కనెక్షన్లు చాలా తక్కువ ఉన్నాయి. ఆ దూరంగా కనిపిస్తున్నదే తుంగభద్ర నది. దాని వెనుకున్న కొండలున్న ప్రాంతమే హంపి. కొండ నిట్ట నిలువుగా ఉండడం వలన వయసు పైబడిన వారికి, చిన్నపిల్లలకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఈ అంజనాద్రి బెట్టకి ఉదయం లేదా సాయంత్రం వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. కొండ ఎక్కే మార్గంలో కానీ
లేదా కొండపై నుండి కానీ చుట్టూ వ్యూస్ చాలా బాగుంటాయి. అలాగే కొండపైకి వెళ్ళే ఈ మెట్ల మార్గానికి ఒకవైపు పెద్ద పెద్ద బండరాళ్ళు, మరోవైపు లోతైన లోయలతో చూడడానికి చాలా బాగుంటుంది. ఇందాక చెప్పినట్టు కింద నుండి కొండపైకి చేరుకోవడానికి 575 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. దాదాపు 30 మినిట్స్ ట్రెక్ తర్వాత ఆంజనాద్రి కొండపై వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ప్రధాన ఆలయానికి చేరుకున్నాము. ఈ అంజనాద్రి బెట్టని అలాగే ఈ ప్రాంతాన్ని పురాణాల ప్రకారం కిష్కింధగా అభివర్ణించారు. పదండి ఆలయంలోకి వెళ్తూ స్థల పురాణం గురించి తెలుసుకుందాము. ఇక్కడ స్థానికులు చెప్పిన ప్రకారం త్రేతాయుగంలో వానరుల రాజైన వాలి మరియు తమ్ముడు సుగ్రీవుడు ఈ ప్రాంతమైన కిష్కింధను పాలించేవారట. కిష్కింధ అంటే వానరుల రాజ్యమని సంస్కృతంలో అర్థం. అలా ఈ కిష్కింధలో ఈ అంజనాద్రి బెట్ట అనే ఈ కొండపై అంజనాదేవి వారికి హనుమంతుల వారు జన్మించారట. రామాయణ కాలంలో కొన్ని ప్రధాన సంఘటనలు ఇక్కడ జరిగాయట. వాలి సుగ్రీవుడు గొడవ పడడం, వాలి నుండి తమ్ముడు సుగ్రీవుడు వేరుగా ఋష్యశృంగ పర్వతం దగ్గర ఉండడం, సుగ్రీవుడు చెంత మంత్రిగా వానర సేనానికి సైన్యాధ్యక్షుడుగా ఆంజనేయులు వారు ఉండడం, రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుకుపోయిన తర్వాత శ్రీరాముల వారు సుగ్రీవుల సాయం కోరగా ఆ సమయంలో ఆంజనేయుల వారు రాముల వారికి పరమ భక్తుడిగా మారి ఆయన వెంట నడవడం, ఇలా ఎన్నో అద్భుత ఘట్టాలకు ఈ ప్రాంతం సజీవ సాక్ష్యమట. మనం ఇప్పుడు ఆలయంలోకి చేరుకున్నాం. ఆలయంలో వీడియో అలౌ లేదు. ఆలయం లోపల ఈ విధంగా ఉంటుంది. అంజనాదేవి స్వామివారికి ఇక్కడ జన్మనిచ్చారు కాబట్టి ఈ కొండను అంజనాద్రి బెట్ట అని కన్నడ వాసులు పిలుచుకుంటారు. మేము ఆలయానికి వెళ్ళినప్పుడు చాలామంది స్కూల్ పిల్లలు అలాగే చాలామంది భక్తుల రాకతో ఈ ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. ఇక్కడి నుండి వ్యూస్ చాలా బాగున్నాయి. ఇందాక చెప్పినట్టు ఆంజనేయ స్వామి ఇక్కడే జన్మించారా లేదా అనే దానిపై కాస్త సందిగ్ధత ఉందని చెప్పాను కదా. శ్రీ హనుమ జన్మభూమి ఈ అంజనాద్రి బెట్ట అని కర్ణాటక వారు, అలాగే తిరుమల 7 కొండల్లో ఒకటైన ఆంజనాద్రి కొండపై ఉన్న జపాలి ఆంజనేయ స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లోనని టీటీడీ వారు, అలాగే నాసిక్ నుండి త్రయంబకేశ్వర్ వెళ్లే దారిలో ఆంజనేరి పర్వత సమీపంలోనని మహారాష్ట్ర వారు. ఇలా గత కొంతకాలంగా సందిగ్ధత నడుస్తోందని మనం వార్తాపత్రికల ద్వారా చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ స్వామివారు ఎక్కడున్నా సర్వాంతరయామి. మనం చేయాల్సిందల్లా వీలైతే ఈ 3 చోట్లే కాదు, స్వామివారు ఎక్కడున్నా ఆయనను దర్శించుకొని ఆయన అనుగ్రహం పొందాలి. ఏది ఏమైనప్పటికీ ఈ కొండపైనున్న ఆలయం, ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలు అలాగే దూరంగా కనిపించే హంపి చూడడానికి చాలా బాగుంటాయి. మేము ఆలయం దగ్గర దాదాపు 1 గంట సేపు పైనే ఉండి అక్కడి నుండి తిరుగు ప్రయాణం అయ్యాము. మీకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, కొండపైన వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ ఎటువంటి స్టాల్స్ లేవు. మీరేదన్నా తీసుకెళ్లాలనుకుంటే కింద నుండే తీసుకెళ్ళాలి. అలాగే ఈ అంజనాద్రి బెట్టకు మీరు హంపి నుండి వచ్చేలాగా అయితే ఆ సమయాన్ని బట్టి అల్పాహారం కానీ భోజనం కానీ ముగించుకొని ఇక్కడికి రండి. ఇక్కడ రెస్టారెంట్స్ అలాగే స్టే చేయడానికి హోటల్స్ పెద్దగా ఆప్షన్లు అయితే లేవు. కాకపోతే ఈ సమీపంలో రిసార్ట్స్, కొన్ని హోమ్ స్టేస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారానే కాకుండా హంపిలోని విరూపాక్ష టెంపుల్ దగ్గర నుండి తెప్పలో కానీ లేదంటే పుంటూలో కానీ ఇక్కడికి చేరుకునే మరో మార్గం ఉంది. మీకు హంపి వీడియోలో దాని గురించి చెప్తాను. నెక్స్ట్ వీడియోలో
విజయ విఠల టెంపుల్ గురించి పూర్తి సమాచారంతో వీడియో ఉంటుంది. అప్పటి విజయనగర సామ్రాజ్యానికి ప్రతిబింబంగా నిలిచే ఈ ఆలయం గురించి ఆ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.